హాయ్ ఫ్రెండ్స్. జనరల్‌గా మనం ఇంట్లో దోసలు చేసుకొని తింటూనే ఉంటాం. కానీ ఈరోజు సింపుల్‌గా యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే కొత్తవారు ఎగ్ దోస ఫస్ట్ టైం చేస్తున్న వారికి చిన్న టిప్స్ అయితే చెప్తాను. ముందుగా మనం పెనం పైన ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దోస పిండిని ఇలా దోసలాగా వేసుకోవాలి. మనకు కావాల్సినన్ని ఎగ్స్ అంటే 1 కానీ 2 కానీ ఎగ్స్‌ని ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు జారిపోతూ ఉంటుందండి. నాకు కొంత భయమే ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ అవ్వడం మూలాన ఇలా వేయగలుగుతున్నాను. మనం ముందే తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్‌ని అలాగే క్యారెట్ తురుము అనేది ఆప్షనల్ అండి. కానీ మన కంటికి మంచిది కదా! సో అందుకోసమని ముందుగా అయితే ఆనియన్స్‌ని వేసుకోవాలి. కాస్త ఉడకాలి కదా! అవి సన్నగా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్‌ని, కొత్తిమీర, పుదీనా ఉంటే వేసేసుకోవచ్చు. కొంచెం గార్నిషింగ్‌కి, లుకింగ్‌కి బాగుంటుంది కదా! పిల్లలు గార్నిషింగ్‌ని ఇష్టపడుతూ ఉంటారు. ఇలా కారపొడి కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి మసాలా కారంని కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి మొరింగా పౌడర్ అంటే అది మునగాకు పౌడర్ అంటారు కదండీ! అది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అది వేసాను. ఎందుకంటే వట్టి టైంలో తినరు కదా ఇంట్లో. అందుకని ఇలా ఇప్పుడు కాస్త ఆయిల్ వేసేసుకొని దాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. చుట్టూ తిప్పుతూ ఉండాలి. పైన కూడా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియెంట్స్‌కి కారం, ఉప్పు అది పట్టేస్తుందనమాట మసాలా. ఇంకా రెండో వైపు మనం వేయాల్సిన అవసరం టర్న్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇక తీసేసుకోవచ్చు. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ దోస రెడీ అయిపోయింది. ఇక టిప్ చెప్తానన్నారు కదా కొత్త వాళ్ళకి అంటారేమో, చూడండి చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు ఇలా ఆనియన్‌తో మనం పైన ఆయిల్‌తో స్ప్రెడ్ చేయడం మూలాన పెనంకి అంటుకోదు పిండి. అలాగే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. దోసలో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసుకునేటప్పుడు దోస పిండిలో మధ్యలో పల్చగా వేసుకోవాలి. చుట్టూ కాస్త లైట్‌గా మందంగా వేసుకోవాలి. అలా వేయటం మూలాన ఏంటంటే ఎగ్ అనేది మనం కొట్టినప్పుడు అందులోనే ఆగిపోతుందనమాట. అంతేకాదు మనం ఎగ్ ఫస్ట్ వేయకుండా ఇలా ఆనియన్స్‌ని, క్యారెట్‌ని వేసేసిన తర్వాత ఆ పైనుంచి మనం ఎగ్ బీట్ చేసి వేసుకుంటాం మూలాన ఎగ్ అనేది స్పీడ్‌గా పక్కకు స్ప్రెడ్ అవ్వదనమాట. సో టెన్షన్ లేకుండా మనం ఎంతవరకు స్ప్రెడ్ చేస్తే అంతవరకు మాత్రమే ఎగ్ స్ప్రెడ్ అవుతుంది. బాగుంది కదా ఈ టిప్పు. టెన్షన్ పడాల్సిన పని లేదు కదా! ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని పైనుంచి ఉప్పు, కారం అది వేసుకోవచ్చు. అది ఆప్షనల్, మీ ఇష్టం. ఆల్రెడీ మనకు దోసలోనే ఉప్పు ఉంటుంది. అది కూడా చూసుకొని వేసుకోవాలండి. అంతే, యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ దోస రెడీ అయిపోయింది. ఈ మధ్య కాలంలో మనకు రెడీమేడ్‌గా దోస పిండి దొరుకుతూనే ఉంది. సూపర్ మార్కెట్‌లో కావచ్చు, రోడ్డు సైడ్ కావచ్చు. అలా జాబ్ చేసేసి బిజీగా ఉన్నవాళ్ళు లేదా బ్యాచిలర్స్ పిల్లలు బయట రూమ్స్ తీసుకొని ఉంటారు కదా! హోమ్ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా పిల్లలు. అలాంటి వాళ్ళు జస్ట్ ఈ దోస పిండి తీసుకొచ్చుకొని ఒకటో రెండో ఎగ్స్ తీసుకొచ్చి ఉప్పు, కారం చల్లుకొనైనా తినేయొచ్చండి. మన ఇంటి ఫుడ్డే కదా! బయటి ఫుడ్ కంటే సింపుల్ అండ్ యమ్మీ టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒక్క దోస తినే దాంట్లో మనం 4, 5 దోసలు కూడా తీసుకొని తినొచ్చు ఇంట్లోనే టేస్టీగా. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్‌లో ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. మన ఛానల్లో కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా. అంతవరకు సెలవు మరి. బాయ్. టేక్ కేర్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్.